హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రేణుకా బొటిక్. ఈరోజు ఏం చూపించట్లేదు అనుకుంటున్నారా? ఈరోజు మా బుజ్జిగాడిని పరిచయం చేద్దామని వచ్చానండి. సో వీడియో మా బుజ్జిగాడండి. మన దగ్గరకు వచ్చి 2 years పైన అయిపోయిందండి. సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి రిపేర్ లేదు, సూపర్ గా పనిచేస్తున్నాడు. అందుకే వీడిని బుజ్జిగాడు అన్నానండి. సో ఇంత బాగా పనిచేస్తుంది. ఈ మధ్య కొంచెం మొండికేస్తుంది, ఎందుకో దీన్ని పట్టించుకోవట్లేదని చూస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఏంటో చూపిద్దాము. వచ్చేసేయండి, ఇంకెందుకు లేట్ వచ్చేసేయండి. చూడండి, మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అండి ఇవి రెండు కూడా. దీంతో మనం ఇప్పుడు మన బుజ్జిగాడిని ఓపెన్ చేద్దాము. సో చూడండి, ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఓకే అండి, ఓపెన్ చేసేస్తున్నాను. మరి చూసేయండి ఎంత డస్ట్ ఉంచుకున్నాడో వీడు. చూద్దాము. థ్రెడ్స్ అయితే నాకు తెలిసి చాలా ఎక్కువగా ఉండుంటాయి. ఓపెన్ చేసేద్దామా? చూడండి, అమ్మో ఎంత డస్ట్ ఉందో కదా. సో ఇప్పుడు క్లీన్ చేద్దాం. చూడండి ఎంత ఉందో, చూసారా? చూడండి ఎంత డస్ట్ వస్తుందో. ఇంత క్లీన్ చేసుకోవాలండి. అంటే నేను ఓపెన్ చేసి ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది, 1 month అలా అవుతుందండి ఓపెన్ చేసి. సో 1 monthకి మనకి ఇంత డస్ట్ పట్టేసిందండి దీంట్లో. పాపం బుజ్జిగాడు ఎలా ఉన్నాడో. ఇన్ని దారాలు పెట్టేశాను. సారీ రా బుజ్జిగాడు. ఇక నుంచి వీక్లీ క్లీన్ చేస్తాను. మన వ్యూవర్స్ ముందుగా మాట ఇస్తున్నాను నీకు. ఓకే, చూడండి మనకి బాబిన్ షర్ట్లు కూడా కింద కూడా ఎంత డస్ట్ దాగుందో. చాలా ఎక్కువగా ఉంది కదండి. ఇదంతా కూడా క్లీనింగ్ చేసుకోవాలండి. వీక్లీ చేసే టైం లేదండి. సో అందుకని నేను క్లీన్ చేయలేదు. సో ఇలా అయితే క్లీన్ చేసుకోవాలండి. సో ఓవరాల్గా మన బుజ్జిగాని అయితే క్లీన్ చేసాము. చూడండి ఎలా ఉందో. చాలా నీట్గా అయితే వచ్చేసింది మనకు. మొత్తం అంతా ఎక్కడ కూడా థ్రెడ్స్ లేవండి. సో నువ్వు కొంచెం బాపిన్ షటిల్ ప్లేస్లోను కొంచెం ఈ నట్స్ దగ్గర ఆయిలింగ్ వేసుకుందామండి. సౌండ్ రాకుండా ఉండడానికి ఆయిలింగ్ చేసామండి. సో ప్లేట్ పెట్టేద్దాము. ప్లేట్ పెట్టి నట్స్ బిగించేయడమేనండి. సో కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం